వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ వ్లాగ్ లో మా ఇంట్లో కాసిన పైనాపిల్ చెట్టుని అయితే చూపించబోతున్నాను. ఈ చెట్టుకు ఒక హిస్టరీ ఉంది. అంటే యాక్చువల్ గా నేను ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు అప్పుడు నా శ్రీమంతానికి పైనాపిల్ అయితే వచ్చాయి. అప్పుడు జస్ట్ పైన ఉన్నవి తీసి నాటామో వస్తాయో రావో అని. కానీ ఇది 1 year పంట అన్నమాట. అప్పుడు నాటితే గానీ ఇప్పుడు 1 year తర్వాత మాకు ఇప్పుడు పైనాపిల్ అదే చెట్టులో నుంచి ఒక ఫ్రూట్ అయితే వచ్చింది. 2 చెట్లు నాటాము, 2 బతికాయి, రెండిటికి కాయలు అయితే కాసాయి. సో నేనైతే ఇదే ఫస్ట్ టైం చూడడము. ఎంత కష్టమో కదా పైనాపిల్ పండించడం. అంటే నాకు ఇది చూసాక అర్థమైంది. 1 year వెయిట్ చేయాలి, అది కూడా ఒక చెట్టుకి ఒక ఫ్రూటే వస్తుందంట. సో ఈ ఫ్రూట్ వచ్చేసిన తర్వాత ఇంకా చెట్టు కూడా వేస్ట్, తర్వాత మనం పెరికేయడమే, ఇంకా ఫ్రూట్ అయితే రాదని చెప్పారు. సో ఎంత కష్టమో అని నాకు అప్పుడైతే తెలిసింది. పైనాపిల్ మనకి ఈజీగా బయట దొరుకుతాయి కానీ దాని వెనక ఎన్ని మంత్స్ వెయిట్ చేస్తే కానీ ఒక ఫ్రూట్ వస్తుందో చూడండి. ఫస్ట్ చూడగానే చాలా ఎక్సైటెడ్ గా ఫీల్ అయ్యాను. అంటే ఫస్ట్ టైం నేను కూడా చూడడం కాబట్టి పైనాపిల్ ఇంతవరకు ఎప్పుడూ చూడలేదు. డైరెక్ట్ గా మనము చెట్లో నుంచి తెంపుకోవడం చాలా ఎక్సైటెడ్ గా అనిపించింది. సో ఇది ఇంకా కట్ చేసేసి టేస్ట్ ఎలా ఉందో మనం వీడియోలో అయితే చూసేద్దాం. మీరు కానీ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇక్కడే పక్కన ఇంకొక చెట్టు అయితే నాటాము, దాంట్లో కూడా మనకు పైనాపిల్ అయితే ఉంది. సో ఇంకా అది కూడా కట్ చేసేసుకుంటున్నాను. పైనాపిల్ కట్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ పైన ఉన్న పార్ట్స్ కూడా మనం మళ్ళీ నాటుకోవచ్చు. సో నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఇదే టైం కి వెయిట్ చేసామంటే మనకు మళ్ళీ పైనాపిల్స్ అనేవి వస్తాయి. అందుకని చెప్పి నేను పైన పార్ట్ మాత్రం కట్ చేసుకొని సపరేట్ గా పెట్టి మళ్ళీ నాటేస్తాము.